బేబీ మూవ్మెంట్స్ తగ్గాయని వచ్చావు కదా, వరి అవ్వకు, బేబీ హార్ట్ బీట్ బాగుంది, సిటీజీ చేశాను కదా బెల్ట్ పరీక్ష, అది కూడా బాగుంది. ఉమ్మనీరు కొంచెం తగ్గి ఉంది కాబట్టి ఒకసారి డాప్లర్ స్కాన్ కూడా చేద్దాము. సో ఏంటి డాప్లర్ స్కాన్? ఈ డాప్లర్ స్కాన్లో మనం గర్భసంచికి, మాయకి, బేబీకి సప్లై చేసే కొన్ని ఆర్టరీస్లో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది అనేది మెజర్ చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే మాయ పనితీరు ఎలా ఉంది అండ్ బేబీకి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ అవి ఎలా అందుతున్నాయో తెలియజేస్తుంది అన్నమాట. కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే మదర్కి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏమైనా ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఉన్నా, లేదంటే ఇతరత్ర ఏమన్నా కొన్ని కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటే మనం ఇది అడ్వైస్ చేస్తాము. బేబీ పరంగా కూడా బేబీ గ్రోత్ ఏమైనా తక్కువ ఉన్నా, ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్లో కానీ, బేబీకి ఉమ్మనీరు తక్కువ ఉన్నా, ఇలా మూమెంట్స్ ఏమన్నా తగ్గినా, ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ, ట్విన్ ప్రెగ్నెన్సీ, ఇలా కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో ఇది అడ్వైస్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే కొంచెం ప్లెసెంట్ ఇన్సఫిషియన్సీ ఎక్కువగా ఉంది, కొంచెం బేబీకి బ్లడ్ ప్రెషర్ అది తగ్గుతుంది అనిపిస్తుందో, మనకు కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేసి ఒక్కొక్కసారి డెలివర్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఒక్కొక్కసారి ఇది మనకి బేబీ డెలివరీ ఎప్పుడు చేయాలి అనే దాన్ని కూడా సూచిస్తుంది అన్నమాట. సో మీకు ఇంకా ఈ డాప్లర్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.